Hi viewers, good morning. Welcome to ProfitMaster.in. ఇవాళ 25th ఫిబ్రవరి థర్స్డే. అమెరికన్ మార్కెట్స్లో హ్యూజ్ బయింగ్ యాక్టివిటీ నిన్న కనిపించింది. రికార్డు స్థాయిలను మళ్ళీ క్రాస్ చేసింది. డౌ జోన్స్ ఏకంగా 425 పాయింట్లు లాభపడింది. అలాగే S&P 500 44 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 1.14% ప్లస్తో గెయిన్స్ చూసాం. నాస్డాక్ కూడా 1% లాభాలకు పరిమితం చేసుకుంది, నష్టాలను రికవర్ చేసుకుని 132 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. స్టాక్ ఫ్యూచర్స్ హయ్యర్ ఆఫ్టర్ డౌ జోన్స్ రికార్డు క్లోజ్. సో స్టాక్ ఫ్యూచర్స్ కూడా ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న తరుణం. సో ఒక్కసారిగా మళ్ళీ అక్కడ యాక్టివిటీ బాగా మారింది. గేమ్ స్టాప్ షేర్స్ సోర్ మోర్ దాన్ 100% అమిట్ ఎగ్జిక్యూటివ్ షఫల్. అదొక మేజర్ న్యూస్ కూడా మనకు కనిపిస్తుంది. సో అదర్ దెన్ దట్ మేజర్ న్యూస్ మనకి యూఎస్ మార్కెట్స్ నుంచి ఏది లేకపోయినప్పటికీ సో స్టిల్ ఇంకా బయింగ్ యాక్టివిటీ అయితే మార్కెట్స్లో కొనసాగుతోంది. అండ్ ఈ చిప్ షార్టేజ్కి సంబంధించి జో బైడెన్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టు అడ్రస్ చిప్ షార్టేజ్ త్రూ ఎ రివ్యూ టు స్ట్రెంథన్ సప్లై చైన్స్. సో సప్లై చైన్స్ పరుచుకునేందుకు జో బైడెన్ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గ్లోబల్ చిప్ షార్టేజ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న ఒక టెక్నికల్ గ్లిచ్ ట్రేడర్స్ అందరినీ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టింది. ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడ్ చేసిన వాళ్ళందరికీ కూడా నిన్న చుక్కలు చూపించడం చూసాం మార్కెట్స్. సో ఎవరైతే ఇంట్రాడే పొజిషన్స్ తీసుకున్నారో కొంతమంది BSEలో సేల్ చేసేసారు చాలా తక్కువ ప్రైజులకి. ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. ఎవరైతే పొజిషన్స్ని హోల్డ్ చేసుకున్నారో కొద్ది గొప్ప వాళ్ళు ఏదైనా లాస్ట్లో అమ్ముకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కాకపోతే కొన్ని బ్రోకింగ్ సంస్థలు ఆటో స్క్వేర్ ఆఫ్ కూడా చేసి పడేసాయి, ఏ ప్రైస్ పడితే ఆ ప్రైస్కి. సో ఇంట్రాడేలో నిన్న ట్రేడ్ చేసిన వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది అయితే పడ్డారు. గతంలో కూడా NSE ఇలాంటి టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. అప్పుడు 50 లక్షల రూపాయల పెనాల్టీ సెబీ విధించింది. అయితే ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళకి కొద్ది గొప్ప కాంపెన్సేట్ చేయాలని చెప్పి గతంలో భావించారు. అయితే ఆ రేషనల్ ఏంటి, ఎవరికి ఏ ప్రాతిపదికన డబ్బులు ఇవ్వాలి అనే దాని మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదు. సో ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ వచ్చినప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్లు అంటే బ్రోకింగ్ సంస్థలకు, పెద్ద బ్రోకింగ్ సంస్థలు కూడా ఇవ్వని దుస్థితిలో మనం ఉన్నామని చెప్పి చాలా తీవ్రమైన ఆందోళన, వ్యతిరేకత, విమర్శలు ట్విట్టర్లో కూడా మనం రావడం చూసాము. అట్లీస్ట్ మళ్ళీ ట్రేడింగ్ తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి 3:35కో 4 o'clock ఇస్తామని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం ఆటో స్క్వేర్ ఆఫ్ చేయకుండా అయినా ఉండేవాళ్ళం కదా అన్నది బ్రోకర్స్ చెప్తున్నమాట. సో మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఎక్స్పైరీ ముందు రోజున ఇలా ట్రేడ్స్ కనుక క్లోజ్ చేయకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతాం అందరూ అన్న దీన్ని వాళ్ళ మాట వాళ్ళు సమర్థించుకుంటున్నారు బ్రోకింగ్ సంస్థలు, జెరోదా లాంటి వాళ్ళు. బట్ ప్రభుత్వం మాత్రం జస్ట్ ఒక సెబీ రూట్ కాజ్ ఏంటి దీనికి అని చెప్పి ఒక దర్యాప్తు చేయాలి, ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేసింది ప్రస్తుతానికి. సో గతంలో ఒక్కసారి కాదు, గతంలో అనేక సందర్భాల్లో NSEలో అలా టెక్నికల్ గ్లిచ్ వస్తూనే ఉంది. ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడర్స్ చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అట్లీస్ట్ ఈసారైనా కఠిన చర్యలు కనుక తీసుకోకపోతే సో ఇట్లాంటి తరుణంలో, ఇలాంటి టైంలో ట్రేడర్స్ బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఏడాది మనకి NSE లిస్టింగ్ అంటే IPO కూడా రావాలని యోచిస్తున్న ఈ తరుణంలో సో ఇలాంటివన్నీ కూడా వాల్యుయేషన్ మరింత దిగజార్చే ఇదిగానే ఉంటాయి. సో చూడాలి సెబీ ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటుందో ఈసారైనా NSEలో ఇలాంటి గ్లిచ్ అనేది మరొకసారి రాకుండా. అట్లీస్ట్ టెక్నికల్ గ్లిచెస్ అనేవి కామన్ అయితే అయ్యిండొచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాయి, అట్టర్గా ఫెయిల్ అయ్యాయి అనేది మాత్రం చాలా క్లారిటీగా మనం భావించాల్సిన అంశం. ఇక టు బీ స్పెసిఫిక్ అంటే 24,000 ప్రైవేట్ హాస్పిటల్స్ని phase 3 వ్యాక్సిన్ జాబ్లో తీసుకురాబోతున్నారు March 1వ తారీఖు నుంచి. అదొక న్యూస్. అలాగే నో ఎంబార్గో ఆన్ గ్రాంట్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్ టు ప్రైవేట్ బ్యాంక్స్. ఎగ్జాక్ట్లీ నిన్న ఈవినింగ్ మార్కెట్స్ ఇలా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈవినింగ్ ప్రభుత్వం ఒక న్యూస్ ఇచ్చింది. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ప్రభుత్వం బిజినెస్ చేసేందుకు అంటే ఇంతకాలం ఎంబార్గో ఉండేది, ఆంక్షలు ఉండేవి, వాటిని ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. దీంతో ప్రైవేట్ బ్యాంక్ స్టాక్లో హ్యూజ్ జంప్ చూసాం. HDFC బ్యాంక్ లాంటి, ICICI బ్యాంక్ లాంటి స్టాక్స్లో. సో ఇక్కడ నుంచి ఇండియన్ ఎకానమీలో ఈక్వల్ పార్ట్నర్స్గా ప్రైవేట్ బ్యాంకులు కూడా ఉంటాయి. ఇంతకాలం ప్రభుత్వం కేవలం కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ అధిక శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులతో వ్యాపారం చేసేది, లైక్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, రెవెన్యూ పేమెంట్స్ కానీ, వాటన్నిటిని కూడా ఇప్పుడు ఫుల్ లెంత్లో ప్రైవేట్ బ్యాంకులు కూడా భాగం చేయబోతున్నారు. ట్యాక్స్ అండ్ పెన్షన్ పేమెంట్స్కి సంబంధించి అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వానికి సంబంధించి. సో నిన్న ప్రభుత్వ రంగ బ్యాంక్స్
స్టాక్స్ కాకుండా ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్లో హ్యూజ్ జంప్ మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ అనూహ్యంగా లాభపడింది. అండ్ క్యాబినెట్ నాట్ ఫర్ 22,350 crores PLI SOPs ఫర్ ఫార్మా ఐటీ హార్డ్వేర్ కంపెనీస్. సో 22,350 కోట్ల రూపాయల PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్కి సంబంధించి ఫార్మాకి 15,000 కోట్ల రూపాయలు, అలాగే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ ట్యాబ్లెట్ సర్వర్స్ అండ్ ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్స్ కోసం 7,350 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రకటించింది. సో దీనికి సంబంధించిన స్టాక్స్ స్టిల్ ఇప్పటికి కూడా డిక్సన్ కానీ యాంబర్ కానీ కొద్ది గొప్ప అలాంటి స్టాక్స్లో యాక్టివిటీ ఇంకా కొనసాగే అవకాశం అయితే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ ఇంట్రాడే ప్లే అయితే కాదు అది. సో ఓన్లీ లాంగ్ టర్మ్ ప్లే మాత్రమే అన్న సంగతిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనివల్ల దాదాపు 1.8 లక్షల ఉద్యోగాలు కొత్తగా వస్తాయి 4 ఏళ్లలో అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీస్కి మరిన్ని బెనిఫిట్స్, రాయితీలు కూడా ఉండబోతున్నాయి. ఫర్మ్ కమాడిటీ ప్రైజెస్, లోయర్ వాల్యుయేషన్స్ మీ సపోర్ట్ వేదాంత. సో వేదాంత ఏంటంటే అన్ని కమాడిటీస్కి ఉన్న బెనిఫిట్ ఉంది. లైక్ ఆ కంపెనీ జింక్, అల్యూమినియం, లెడ్, సిల్వర్, కాపర్, ఐరన్ ఓర్, స్టీల్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కమాడిటీస్ ఎక్స్పోజర్ ఈ కంపెనీకి ఉంది. కాబట్టి ఒక కంగ్లోమరేట్ సామర్థ్యం వేదాంతకు ఉంది. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అన్ని కమాడిటీస్ పైకి వెళ్తున్న ఈ తరుణంలో సో వేదాంత ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం పొందే అవకాశం ఉంది అని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. 12% ఎబిటా రైజ్ ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ భావిస్తోంది. అండ్ రాబోయే రోజుల్లో ఈ ప్రైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ నుంచి కూడా ఇంకా ప్రైజెస్ బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో స్టిల్ వేదాంతలో ఒక పాజిటివ్ మొమెంటం ఇంకా ఉంది అనేది అనలిస్టులు భావిస్తున్న అంశం. కాకపోతే ఈ డిలిస్టింగ్ అటెంప్ట్ ఫెయిల్ అయిన తరుణంలో ఇంకా చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ స్టిల్ అట్రాక్టివ్ బెట్స్లో ఉంది అనేది అనలిస్టులు చెప్తున్న అంశం. టాటా కన్జ్యూమర్ ఎంట్రీ నిఫ్టీలోకి రావడం వల్ల ఏంటి అంటే 5వ కంపెనీ ఇది. TCPL ఈజ్ ద 5th కన్జ్యూమర్ స్టాక్ ఇన్ ఇండెక్స్. 5వ స్టాక్గా మారింది. హిస్టారికల్లీ FMCG కంపెనీస్ ఎక్కువగా నిఫ్టీలో చేరిన కొద్దీ సో నిఫ్టీ ఎయిదర్ కన్సాలిడేషన్ ఆర్ కరెక్షన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది అన్నది గతంలో మనకి ఉన్న ఒక ఇది. ఎందుకంటే మనకి 2002 టైంలో కూడా ఒకప్పుడు నిఫ్టీలో దాదాపు 10 స్టాక్స్ వరకు ఓన్లీ కమాడిటీ FMCG బేస్డ్ స్టాక్స్ ఉండేవి. లైక్ హిందుస్థాన్ యూనిలివర్, ITC, బ్రిటానియా, GSK, నెస్లే, డాబర్ అండ్ కోల్గేట్ పామోలివ్, P&G హైజీన్, రెకిట్ బెకిన్సర్, టాటా గ్లోబల్ బెవరేజ్ లాంటి స్టాక్స్ ఉండేవి. అప్పట్లో స్టాక్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూసాం నిఫ్టీలో. ఓన్లీ ఎందుకంటే FMCG స్టాక్స్ అన్ని నిఫ్టీలో లోడ్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కూడా 5 స్టాక్స్ దాకా ఆల్మోస్ట్ చేరుకున్నాయి. సో ఇది కూడా కాస్త ఆందోళన కలిగించే విషయమా అన్నట్టు ఇండస్ట్రీ చూస్తుంది. ప్రస్తుతం 80 PEతో కోట్ అవుతుంది. చాలా తక్కువ టైంలోనే హ్యూజ్ వాల్యుయేషన్స్ ఈ స్టాక్స్లో పెరగడం చూసాం టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్లో. అండ్ గెయిల్ పక్కకి తప్పుకోబోతోంది ఓవరాల్గా నిఫ్టీ 50లో నుంచి. అండ్ ట్రేడర్స్ యూజ్ ఎక్స్టెండెడ్ మార్కెట్ అవర్స్ టు రోల్ ఓవర్ బుల్లిష్ బెట్. సో ఏదైతే ఈవినింగ్ టైంలో మళ్ళీ స్పెషల్గా ట్రేడింగ్ మనకు అనౌన్స్ చేశారో 4 నుంచి 5:30 వరకు అట్లా, ఆ టైంలో అధిక శాతం మంది బుల్లిష్ బెట్స్ తీసుకున్నారు, రోల్ ఓవర్ చేసుకున్నారు మార్చికి అనేది ఒక అంశం. ఎందుకంటే F&O ఎక్స్పైరీ ముందు రోజున హ్యూజ్ రోల్ ఓవర్స్ బాగా జరిగాయి బ్యాంక్ స్టాక్స్లో అన్నది. ఇది కూడా ఒక డేటా పాయింట్ బట్టి చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఒసాము సుజుకి ఆయన రిటైర్ కాబోతున్నారు 91 సంవత్సరాల వయసులో. సో 4 డికేడ్స్ పాటు ఒక ఫుల్ లెంత్ సర్వింగ్ ఆయన చేశారు సుజుకి కార్పొరేషన్కి. ఆల్టో కానీ వ్యాగనార్ కానీ ఒక సూపర్ హిట్ మోడల్స్ని ఆయన తీసుకురావడంలో ఫుల్ లెంత్ సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు యాపిల్, గూగుల్, టెస్లా వంటి కంపెనీలతో పోటీ పడాల్సిన తరుణం కాబట్టి ఆయన తన తర్వాతి తరానికి తన బాధ్యతలను అప్పగించబోతున్నారు. అదొక మేజర్ అంశం మారుతి సుజుకి పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ గవర్నమెంట్ విల్ మానిటైజ్ ఆర్ మోడర్నైజ్ PSCs. నిన్న ప్రధానమంత్రి చెప్పిన మాటలు కూడా మార్కెట్స్కి కొద్దిగా జోషిచ్చాయి. గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అన్నది ఆయన చెప్పిన మాట. సో ప్రభుత్వం వ్యాపారం చేయడం ఉద్దేశంగా ఉండకూడదు. ప్రభుత్వానికి వ్యాపారం అనేది ఒక వ్యాపకం కాకూడదు. కేవలం అభివృద్ధి అండ్ సంక్షేమం మాత్రమే ప్రభుత్వ లక్ష్యాలుగా ఉండాలి. కానీ ఇదంతా ప్రైవేట్ వ్యవహారం కార్పొరేట్లు చూసుకోవాల్సింది వ్యాపారం. తాము ఆ బిజినెస్లో ఉండబోవడానికి సిద్ధంగా లేమన్నది ఆయన చెప్పిన మాట. గతంలో నుంచి కూడా ప్రభుత్వం ఒకటే మాట చెప్తూ వస్తుంది, కొన్ని పరిమితమైన అండ్ కీలకమైన రంగాలను మినహా మిగిలిన అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఇప్పుడు ప్రధాని చెప్పిన ఈ మాటలు ఆ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చాయని చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు మానిటైజ్ చేస్తాం అంటే ఆస్తుల అమ్మకం లేదా మోడర్నైజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సో మోడర్నైజ్ మేబీ కొన్ని రంగాలు మాత్రమే ఉంచుకొని మిగిలినవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది అనేది ప్రభుత్వం చెప్పిన మాట. సో పరోక్షంగా చాలామంది కార్పొరేట్స్ మార్కెట్స్లోకి ఎంటర్ కావచ్చు. అండ్ ఏవైతే పిఎస్యు సంస్థలు ఉన్నాయో వాటికి అద్భుతమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది, మెషినరీ ఉంది, ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ బాగా ఉందో అలాంటి కంపెనీస్ మీద ఇప్పుడు ఎఫ్ఐఎస్ బాగా బెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ పెద్ద కంపెనీలు వాటిని తీసుకోవాలని తాపత్రయపడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక రాబోయే రోజుల్లో పిఎస్యు స్టాక్స్లో మరింత యాక్టివిటీ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. మేబీ సిపిఎస్సి, ఈటీఎఫ్ లాంటివి కూడా కొద్దిగా ఇక్కడి నుంచి ఉత్సాహం పుంజుకోవచ్చు. అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ పిక్సప్ 34% ఇన్ తరుణ్ తహల్లి అని దీనిలో కంపెనీలో 34% వాటాని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తీసుకుంది. అండ్ బిఎస్హెచ్ బాష్కి చెందిన హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ సంస్థ 600 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయబోతోంది ఇండియాలో. మేక్ గుడ్స్ ఫర్ ఇండియా. సో చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి సో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయబోతున్నాం అని చెప్పి కంపెనీ చెప్తుంది. ఇట్స్ నాట్ లిస్టింగ్ కంపెనీ బట్ ఇట్స్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మిగిలిన కంపెనీస్ కూడా ఈ స్పేస్లో ఉన్నాయి కాబట్టి. అండ్ డాక్టర్ రెడ్డీస్ ఫెయిల్స్ టు గెట్ అప్రూవల్ ఫర్ స్పుత్నిక్. సో స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారు చేసి దాని మీద ఎమర్జెన్సీ ఇది తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్ రెడ్డీస్ భావించింది. అయితే మరింత డేటా కావాలి, ఇమ్యూనోజెనిసిటీ డేటా మరింతగా అవసరం ఉంటుంది, అప్పుడు మాత్రమే ఆమోదం ఉంటుంది. ప్రస్తుతానికి మళ్ళీ ఆ డేటాతో రండి అని చెప్పి ఈ ఫైల్ని తిప్పి పంపించింది. సో ప్రస్తుతానికి డాక్టర్ రెడ్డీస్కి తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్కి ఎమర్జెన్సీ ఆమోదం అయితే లభించలేదు. సో ఇది ఒక నెగిటివ్ న్యూస్. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఎన్ఎస్సి గ్లిచ్ ఒకటి ఉంటుంది. అలాగే బ్యాడ్ బ్యాంక్ లైక్లీ టు ఫాలో స్విస్ ఛాలెంజ్ మెథడ్ ప్లాన్ ఎయిమ్డ్ అట్ ప్రైస్ డిస్కవరీ ఆఫ్ అసెట్స్, ఐబీఐ వర్కింగ్ క్లోజ్లీ విత్ ఫినాన్స్ మినిస్టర్ అండ్ ఆర్బీఐ. ఇప్పటికే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి దాదాపుగా వేగవంతం అవుతున్నాయి. సో ఎక్కడెక్కడ నిరర్థక ఆస్తులు ఉన్నాయి, మొండి బకాయిలు ఉన్నాయి, ఆ డేటా అంతా కూడా ఫినాన్స్ మినిస్ట్రీ తీసుకుంటుంది. అవన్నీ తీసుకుని మళ్ళీ ఒక బ్యాడ్ బ్యాంక్ రూపకల్పన చేయాలని చెప్పి సో ప్రపోజ్డ్ ఏఆర్సీ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ మే స్టార్ట్ విత్ $1.5 trillion ఆఫ్ బ్యాడ్ అసెట్స్. సో 1,50,000 కోట్ల రూపాయల దీంతో ఒక బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రారంభం కాబోతుంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ క్యాన్ నౌ గెట్ గవర్నమెంట్ బిజినెస్. అదే నిన్న మార్కెట్స్ని బ్యాంక్ నిఫ్టీని బాగా పెంచింది. ఎన్ఎస్సి హాల్ట్స్ టెక్నికల్ గ్లిచ్, ఫస్ట్ టైం కాదు ఇది. స్టార్టప్ బిగ్గీస్ స్టెప్ అప్ హైరింగ్, అదొక అంశం, హైరింగ్ పెంచుతున్నాయన్నది. న్యాచురల్ గ్యాస్ అండర్ జిఎస్టీ మే బెనిఫిట్ టైల్ సెక్టార్. సో టైల్ సెక్టార్కి దీనికి ఏం సంబంధం అంటే న్యాచురల్ గ్యాస్ని కనుక జిఎస్టీలోకి తీసుకొచ్చినట్టయితే ఈ టైల్ ఇండస్ట్రీ కొద్ది గొప్ప లాభపడుతుంది అని చెప్పి, ఎందుకంటే వీళ్ళ ప్రైజెస్ బాగా తగ్గుతాయి. ఓవరాల్గా టైల్ ఇండస్ట్రీకి పవర్ అండ్ ఫ్యూయల్ కన్సంప్షన్ కాస్ట్ దాదాపు 25% వరకు ఉంటాయి. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ని జిఎస్టీలోకి తీసుకురావడం వల్ల న్యాచురల్ గ్యాస్ ప్రైస్ తగ్గుతుంది. ప్రైస్ తగ్గడం వల్ల వీళ్ళకి తక్కువగా ఫ్యూయల్ దొరుకుతుంది, పవర్ దొరుకుతుంది. కాబట్టి సో పరోక్షంగా మార్జిన్స్ పెరుగుతాయన్నది అనలిస్టులు భావిస్తున్న అంశం. సో టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ కజారియా కానీ, సోమాని సిరామిక్స్ కానీ పరోక్షంగా లాభపడే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో. ఐఏఎఫ్ఎల్ యాక్సిస్ బ్యాంక్ కార్వీస్ ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్. సో ఐఏఎఫ్ఎల్ ఏం చేసిందంటే ఐఏఎఫ్ఎల్కి కార్వీకి చెందిన 1,10,000 అకౌంట్లు ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్కి వెళ్ళబోతున్నాయి. అలాగే కార్వీకి చెందిన ట్రేడింగ్ అకౌంట్స్ యాక్సిస్ సెక్యూరిటీస్కి వెళ్ళబోతున్నాయి. సో మనకి కార్వీ ఇబ్బందులకు వెళ్ళిన తర్వాత ఈ డీమ్యాట్ అకౌంట్స్ని, ట్రేడింగ్ అకౌంట్స్ని ఇతరులకు అమ్మాలని చెప్పి దాని ద్వారా వచ్చే డబ్బుతో కొద్ది గొప్ప ఆల్రెడీ కార్వీల అకౌంట్స్ ఉన్న వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. సో గతంలో కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఈ 2 సంస్థలు దీన్ని దక్కించుకున్నాయి. అండ్ ఇది ఎలా అంటే ఓవరాల్గా వాళ్ళ డబ్బులు ఇచ్చిన తర్వాత అధికారికంగా ఈ డేటా, ఈ అకౌంట్స్ అన్ని అటు ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీకి, యాక్సిస్కి వెళ్తాయి. తర్వాత మనం చూద్దాం ఎలాంటి డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పి దీన్ని మనం ట్రాక్ చేస్తూ ఉందాం. అమెరికా ప్లాన్స్ లా టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ అలైస్ లైక్ ఇండియా అవుట్ కంపీట్ చైనా. సో అక్కడ యుఎస్ సెనేట్ మెజారిటీ లీడర్ చుక్ స్కూమర్ తన డెమోక్రటిక్ కొలీగ్స్కి చెప్పారు. సో ఇండియా లాంటి కంట్రీస్లో అండ్ అలాగే నాటో లాంటి అలయన్సెస్తో కలిసి మనం అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, వాళ్ళతో భాగస్వామ్యం అవుదాం, అప్పుడు మాత్రమే చైనా లాంటి దేశంతో కంపీట్ చేయగలము అని చెప్పి ఆయన తన సభ్యులతో చెప్పారు. సో ఒకవేళ కనుక అక్కడ ప్రభుత్వం చైనాను నిజంగా కంపీట్ చేయాలని ఆలోచనతో ఉన్నట్టయితే మలాంటి దేశాలు చాలా బెస్ట్
ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా వాళ్ళకి అవుతాయి, మనతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకు భవిష్యత్తులో కలిసి వచ్చే అంశం ఇది. ఏసీ మేకర్స్ కమిట్ టు ఎక్స్పోర్ట్ టార్గెట్ 50%. సో 50% వరకు ఎక్స్పోర్ట్ చేసే టార్గెట్గా పెట్టుకున్నాయి మన కంపెనీలు. సో ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చే అంశాలు ఏసీ మేకర్ కంపెనీస్కి దేశంలో. సో ఇది ఈరోజు మేజర్ హెడ్లైన్స్ అండ్ న్యూస్. సో విజయవాడలో మనం గతంలో అనుకున్నట్టు రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యే. సో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. అయితే దిస్ ఈస్ నాట్ అన్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్కి సంబంధించిన వర్క్షాప్ అయితే కాదు. ఒకరోజు టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించి, మరొక రోజు ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించిన వర్క్షాప్ ఉంటుంది. ఓవరాల్గా ఫండమెంటల్ అనాలిసిస్ క్లాస్లో మనం స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎలాంటి పారామీటర్స్ మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంటుందన్న అంశాలు ఇక్కడ డిస్కషన్ చేస్తారు. అండ్ కొన్ని రాబోయే రోజుల్లో ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న సెక్టార్స్ ఏవి, మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ కెపాసిటీ ఉన్న సెక్టార్స్ ఏవే ఉన్నాయన్న అంశాలు ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ అనాలిసిస్లోనేమో ఆర్పి గారు ఇంట్రాడే సంబంధించిన ఎలాంటి పారామీటర్స్ చూడాలి, ఎలాంటి స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా ఉండాలి అండ్ కొన్ని అడ్వాన్స్డ్ వ్యూహాలు కూడా అక్కడ చెప్తారు. సో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ కొత్తగా మార్కెట్స్లోకి వస్తున్న వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీ వినియోగించుకోండి. ఎందుకంటే వెరీ బేసిక్స్ నుంచి ఇక్కడ చెప్తారు కాబట్టి ఈ క్లాసులు ఓవరాల్గా ఈ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మీ పర్స్పెక్టివ్ మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.